నాకు బాగా మెడ నొప్పి మేడం. హెల్మెట్ పెట్టుకోవాలన్నా బైక్ నడిపేటప్పుడు కానీ ఎక్కడ ఇలా చూడడం సైడ్కి కానీ బాగా 10 డేస్లో బాగా 90 to 95% మేడం, చాలా తగ్గిపోయింది. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నవీన్. ఈ వీడియో చూస్తూ మీరు ప్రశాంతంగా ఇలా ఒళ్ళు విరుచుకుంటూ చూస్తూ ఉన్నారా? అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇట్లా చేసినప్పుడు మీకు టక్ అనే సౌండ్ వచ్చింది అని అంటే అది డేంజర్ సిగ్నలా, లేదు అని అంటే ఎట్లాంటి సింటమ్ కనపడినట్టు. ప్రస్తుతం మనతో కైరోప్రాక్టర్ ఎక్స్పర్ట్ డాక్టర్ తేజ గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. హలో అండి. సార్, చాలా వరకు నాకే అలవాటు ఇది. అంటే ఏదైనా ఇట్లా కూర్చున్నప్పుడు, ఇప్పుడు కూడా మీతో ప్రీవియస్ వీడియోస్కి అనేటప్పుడు ఇట్లా అంటున్నా సౌండ్ వస్తూ ఉంటే ఓకే రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది. ఇది దేనికి సంకేతం అండి? అంటే ఇది రిలాక్స్ మోడా లేకపోతే ఏమైనా డేంజర్ సిగ్నల్? చాలా మంది ఏంటంటే వేలు విరుస్తుంటారు, అలానే ఒళ్ళు విరుస్తుంటారు లేవగానే. అలానే కొంతమందికి మూవ్మెంట్ చేస్తుంటే జాయింట్లో సౌండ్స్ వస్తాయి అండ్ మోకాళ్ళలో సౌండ్స్ వస్తాయి నడిచేటప్పుడు. సో యాక్చువల్లీ చాలామంది అడుగుతుంటారు, ఈ సౌండ్స్ వల్ల ఏమన్నా మనకి సైడ్ ఎఫెక్ట్ అంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి. అసలు ఈ సౌండ్స్ దేనివల్ల వస్తాయి అనేది ఫస్ట్ చూద్దాం. మనకి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒక నీ జాయింట్ తీసుకుందాం. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోకాలు నీ జాయింట్ కదా. మనకి నీ జాయింట్లో ఏంటి, మామూలుగా ఈ నీ జాయింట్ని కవర్ చేయడానికి జాయింట్ క్యాప్సూల్ అంటాం, అదొకటి ఉంటుంది. అలానే మనకి లూబ్రికేషన్ కింద ఒక లిక్విడ్ ఉంటుంది నీ జాయింట్లో, దాన్నే మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం అన్నమాట. ఓకేనా? సో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏదైనా మూవ్మెంట్ చేసినప్పుడు కామన్గా సౌండ్స్ వస్తాయి కదా. ఒక మేజర్ థియరీ చెప్పడం ఏంటంటే మనకి ఈ మైక్రో బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. మనకేంటి జాయింట్లో మామూలుగా ఇప్పుడు ఈ మెనిస్కస్ అనేది ఒకటి ఉంటుంది అండ్ లిగ్మెంట్స్ ఉంటాయి, అలానే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే గ్యాసెస్ కూడా ఉంటాయి, నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అంటాం. సో ఈ నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే, సో ఇక్కడ మనకి ఒక మైక్రో బబుల్స్ లాగా ఫామ్ అయ్యి మనం ఏదన్నా ఇప్పుడు ఈ ఫింగర్ స్ట్రెచ్ చేస్తాం, ఇలా పుల్ చేస్తాం, అలానే విరిచినప్పుడు ఒళ్ళు విరుస్తుంటాం కదా. అలా విరిచినప్పుడు ఏమవుతుందంటే ఈ బబుల్స్ బర్స్ట్ అయ్యి సౌండ్ వస్తుంటుంది అన్నమాట. అది ఒక మేజర్ థియరీ చెప్పడం. మళ్ళీ లేటెస్ట్ రీసెర్చ్లో ఏమైందంటే, ఇంకొక రీసెర్చ్లో చూసినప్పుడు, సో ఇందులో ఏమైంది, ఇప్పుడు ఎక్స్రేస్ కానీ అదర్ స్కాన్స్ తీసినప్పుడు, అంటే ఇప్పుడు మనం ఇరుస్తుంటాం కదా, ఆ టైంలో ఆ జాయింట్స్లో ఈ స్కాన్స్ చేసినప్పుడు ఏమైందంటే ఒక థియరీలో దీన్ని ట్రైబో న్యూక్లియేషన్ అంటాం. యాక్చువల్లీ ట్రైబో న్యూక్లియేషన్ అంటే ఏంటంటే జాయింట్ మధ్యలో గ్యాప్ క్రియేషన్ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్ ఉంది, మనం దీన్ని ఇలా విరుస్తున్నాం కదా, విరిచినప్పుడు ఏమవుతుంది, ఆ జాయింట్ స్పేస్ కొంచెం పెరుగుతుంది, ఆ గ్యాప్ ఏదైతే పెరుగుతుందో ఆ క్రియేషన్, దాన్ని ట్రైబో న్యూక్లియేషన్ అంటాం. దీనివల్ల సౌండ్ వస్తుంది అని చెప్పి ఒక మేజర్ థియరీ చెప్పడం అన్నమాట. దాన్ని ట్రైబో న్యూక్లియేషన్ అంటాం. సో దీన్ని చేస్తున్నప్పుడు ఈ సౌండ్ వస్తున్నప్పుడు ఎక్స్రే స్కాన్స్ చేసి ఇది చెప్పడం. ఒక మేజర్ థియరీ ఏంటి, గ్యాసెస్ మనకు జాయింట్లో ఉన్న గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, ఈ గ్యాస్ బబుల్స్ బర్స్ట్ అయ్యి ఆ సౌండ్ రావడం. సో వీటి రెండిట్లో దేని వల్ల కావచ్చు అని చెప్పి చెప్పడం అన్నమాట మనం. సో ఇక్కడ ఏమవుతుంది, చాలా వరకు సౌండ్స్ రావడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ సౌండ్స్తో పాటు పెయిన్ ఉంటే దానివల్ల మనకి ఏదైనా జాయింట్లో ప్రాబ్లం ఉంది అని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో సౌండ్స్ వచ్చి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు అంటే మనకి పర్వాలేదు, నో ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం కోసం వాకింగ్ చేస్తూ ఉంటారు. యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్ అండ్ కైరోథెరపిస్ట్గా మీరు ఏం చెప్తారు సార్? అంటే వాకింగ్ అనేది సూటబుల్లా వెయిట్ లాస్ అవ్వడం కోసము? మళ్ళీ అట్లా వెయిట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ వెయిట్ అంతా కూడా నీ మీద పడుతుంది, సో మోకాళ్ళు అరిగిపోతాయని అపోహలో కూడా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఒకటండి, ఏదైనా లిమిట్లో చేస్తే ఏది ఇబ్బంది పెట్టదు. ఫర్ సపోజ్ మనం ఒక 100 kgs ఉన్నాము, సో తొందరగా తగ్గిపోవాలి ఒక 20 kgs ఒక 1-2 monthsలోనే అని చెప్పేసి చాలా మంది ఇన్ని డేస్ వాకింగ్ చేయరు, ఇమీడియట్గా స్టార్ట్ చేసేస్తారు ఒక 2 hours 3 hours వాక్ చేయడం. అలా చేయడం వల్ల అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ జాయింట్స్ మీద స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఒక లిమిట్లో స్లోగా దాన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఇది మొత్తానికి ఏంటంటే ఈ సౌండ్స్ వస్తూ ఉన్నాయి కదా అని చెప్పేసి ఏం కంగారు పడిపోవాల్సిన పని లేదు. ఏంటంటే మరీ కొంతమందిలో అపోహలు ఉంటాయి, బోన్ రాపిడి వల్ల ఈ సౌండ్ వస్తూ ఉందేమో అని చెప్పేసి కూడా అనుకుంటా ఉంటారు. సో ఈ సౌండ్ రావడం వల్ల అయితే ఇబ్బంది అయితే ఉండదు. అట్లా అని చెప్పేసి లైట్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పెయిన్ వచ్చిందంటే మాత్రం మీకు దీనికి ట్రీట్మెంట్ అయితే అవసరం. సో దీనికి సంబంధించి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ కావచ్చు, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కావచ్చు, డాక్టర్ తేజ గారు అయితే చేస్తుంటారు. సో మీరు సార్ని కాంటాక్ట్ అవ్వాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.